చేసిన చీపరింగ్ చాలు గాని వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ ఇది పెద్ద అపోలో హాస్పిటల్, మరి పోలో బొక్క అంతుంది. దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు. బయట ఉన్నది ఒకే ఒక్కడు. సర్లే వాడిని క్యూలో రమ్మను. ఏమై గట్రాజు ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక 4 రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి. రోజుకు 10-12 సార్లు వచ్చేస్తుందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తెరలు ఉండేసరికి దానికి భయం లేకుండా పోయింది. వస్తోంది కామేశ్వరి కాదండి బాబు, ఇదండి. షుగర్ ఏమో డౌట్ గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటుందండి. అని చేస్తాం సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు. మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రిలో ఉంటే తిరిగి వచ్చి ఈ పాటికి 1.5 ఎకరం బేరం పెట్టేవాడివి. ఎందుకంటే సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, ఎన్ఆర్ఐ, ఎంఆర్ఐ, ఈసీజీ, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఏంటండి దారుణం? 50 తగ్గిందని చేయి కోసేస్తారా? ఓరి నా స్వాతి ముత్యం, నేను చెయ్యికోయిలా షుగర్ టెస్ట్ ఇది. ఇది ఏ టెస్ట్ అండి? బొంగులో టెస్ట్. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి. ఏమండి చీమలు రావట్లేదండి? అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా, ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు. బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులు ఇస్తాను వాడు. ఇదిగో ఈ బెల్ల పొద్దున్నట్టు రాత్రి ఒకటి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20 ఇవ్వు. ఎందుకండి? ఈ చేతి కట్టు కట్టద్దా? మరి వద్దంటే వదిలేద్దాం. రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి, ఫీజు రేపు కడతాను. ఇప్పుడు కట్టు కట్టండి బాబు.